బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయింది. తమ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభాలకు గురికాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది వైసీపీ అధిష్టానం. ఒకవేళ విప్ దక్కరిస్తే అనర్హత వేటు వేయనుంది. ఎన్నికల కమిషన్ రేపు పలు డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో విప్ జారీ చేసింది. ఎవరైనా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించింది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే రాజకీయం మొదలుపెట్టేశాయి అధికార ప్రతిపక్ష పార్టీలు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూస్తుంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మేయర్ ఎన్నికలు, డిప్యూటీ మేయర్లు, అలాగే వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అలాగే మేయర్లు కూడా వైఎస్ఆర్సీపీ చేతిలో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఖాళీగా ఉన్న మేయరు, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లకి ఎన్నికలు జరగబోతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ విప్పు జారీ చేస్తూ ఎవరు కూడా విప్పుకు వ్యతిరేకంగా ఓటు వేయొద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకి సంబంధించి కూడా డిప్యూటీ మేయర్కి ఎన్నికలు జరగబోతుంది. అలాగే నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరగబోతున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, కుడివిరాల మున్సిపాలిటీలకు సంబంధించి వైస్ చైర్మన్ల కోసం కూడా ఎంపిక జరగబోతుంది. ఆయా మున్సిపాలిటీలో వివిధ కారణాల రీత్యా ఖాళీ అయిన చైర్మన్లు కావచ్చు, వైస్ చైర్మన్లు కావచ్చు, డిప్యూటీ మేయర్లకు సంబంధించి కూడా రేపు ఎన్నిక జరగబోతోంది. ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఆ పార్టీకి సంబంధించిన నేతల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే విప్ జారీ చేసినట్టు తెలుస్తా ఉంది ప్రస్తుతం. థ్యాంక్ యూ శివ.